హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ముందు రోజు అయితే నేను మా ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరేసాను. ఇంకా తొలి ఏకాదశి పండుగ రోజు ఏం జరిగింది అనేది కూడా నేను నా ఛానల్లో అయితే బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే మీరైతే చూడండి. ఇంకా రాగానే బట్టలు అయితే ఆరిపోయాయి. ముందు రోజు అయితే నేను వాష్ చేసేసి అయితే వెళ్ళాను. వర్షం అయితే ఇక్కడ పడలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా టైం అవుతుంది, 8:30 అవుతుంది. అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వచ్చే దారిలో ఇంకా దోశ తీసుకుందాం అన్నారు, కానీ ఇంకా ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, వద్దు అనేసి నేనైతే ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా త్వరగా అయిపోతుంది అనేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఉప్మాకు సరిపడా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్, బఠానీ ఉండే నా దగ్గర, ఇంకా బఠానీ అయితే వేసాను, కరివేపాకు అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకుంటేనే ఉప్మాలో టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వ అయితే పోసుకున్నాను. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ అయితే తీసుకొని చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే కొంచెమే చేస్తాను. ఇంకా ఈ రోజు నాకైతే మొలకలు ఏం లేవు బ్రేక్ఫాస్ట్ కి, అందుకని నేను కూడా ఉప్మానే తింటాను అనేసి ఇంకా కొంచెం అయితే ఎక్కువనే చేసుకున్నాను. ఉప్మా అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో గ్లాస్‌న్నర వాటర్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ గ్లాస్‌తో అయితే గ్లాస్‌న్నర వాటర్ వేసుకుంటే మనకు కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఇల్లు కూడా క్లీన్ అంతా చేసుకున్నాను, కానీ స్టవ్ దగ్గర అయితే క్లీన్ చేసుకోలేదు. ఇంకా కొంచెం అయినాకైతే చేసుకోవాలనేసి ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి మా హస్బెండ్ పంపించిన తర్వాత చేసుకుందాం అనేసి అయితే ఇంకా నేను వెయిట్ చేశాను. నాకైతే ఇంకా కిచెన్ రాగానే క్లీన్‌గా లేకపోతే బాగా అనిపించదు. రూమ్ కీస్ మర్చిపోయా అనేసి ఇంకా మధ్యలో అయితే వచ్చాను కదా, అప్పుడైతే క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా 2 ఎగ్స్ అయితే ఉడకబెట్టాను. కర్రీ చేయడానికి వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు. ఇంక ఇంట్లో అయితే టమాటోస్, పచ్చిమిర్చి అయితే ఉన్నాయి. అందుకని ఇంకా టమాటో పప్పు చేద్దాం అనేసి అయితే అన్ని కట్ చేశాను. పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు, ఇంకా ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. టమాటో పప్పు అయితే చేస్తున్నాను. వెజిటేబుల్స్ ఏమి ఉన్నా లేకున్నా పచ్చిమిర్చి, టమాటోస్ ఉంటే ఏదో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆలు అయినా, మిల్ మేకర్ అయినా ఏదో ఒకటి తీసుకొచ్చి పప్పు కర్రీ అయినా చేసుకోవచ్చు. కానీ మెయిన్ గా అయితే పచ్చిమిర్చి అండ్ టమాటోస్ అయితే ఉండాలి ఇంట్లో. ఇంకా ఇక్కడైతే నేను వంట చేసుకుంటూ మీతో మాట్లాడుతున్నాను. నార్మల్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మమ్మీ వంట చేసి పెడితే టైంకి తిన్నాను. ఇంకా వచ్చిన తర్వాత నాది నేను చేసుకోవాలంటే ఫస్ట్ డే కొంచెం ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది. చేయాలనిపించలేదు నాకు అసలు వంట కూడా. ఇంకా మళ్ళీ కొంచెం వీడియో కూడా ఎడిటింగ్ ఉంటే అది ఎడిటింగ్ చేసుకొని ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేశాను. అందుకని కొంచెం టైం కూడా ఎక్కువ అయిపోయింది. టైం కూడా 1:30 అవుతుంది. ఇంకా త్వరగా అయితే వంట అయితే ఫినిష్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్ కూడా వస్తారేమో అనేసి ఇంకా త్వరగా అయితే చేసాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని టమాటా పప్పుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పప్పు చేసుకుందామంటే కంపల్సరీగా వెల్లుల్లి అయితే ఉండాలి పప్పులోకి, అందుకని అవి కూడా తీసి వేసుకున్నాను. ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పప్పు, టమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే మనకి పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. ఇంకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను బియ్యము అనేది నా దగ్గర రేషన్ బియ్యం అయిపోయాయి, అందుకని ఆ బియ్యమే వేసాను. మనం ఇంట్లో వంట చేసుకునే బియ్యమే వేసుకున్నాను. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను, మర్చిపోయాను. దోశకు నానబెట్టుకుంటున్నాను. గ్లాసు మినపప్పుకి గ్లాసున్నర బియ్యము, కొన్ని పెసర్లు కూడా వేసాను దోశలోకి. ఇంకా అది కూడా బాగుంటుంది. పెసర్లు కూడా నానబెట్టుకున్నాను మొలకలు కావడానికి. ఇంక ఇవైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. రైస్ అయితే కూడా కడిగి పెట్టాను. ఇంకా పప్పు కర్రీ అయితే 10 మినిట్స్ అయితే కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా ఉడికేటప్పుడు సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా అయితే వేసుకున్నాను. ఎగ్స్ కూడా ఉడకబెట్టుకున్నాను. ఇంకా అవి కూడా పప్పులో అయితే వేసుకున్నాను. పప్పులో వేసుకుంటే టేస్ట్ బాగుంటున్నాయి ఎగ్స్. ఇంక ఇక్కడ చారు కూడా ప్రిపేర్ చేశాను, కానీ మీకైతే అది నేను వీడియో తీయడం మర్చిపోయాను. చారు కూడా కొంచెం అయితే చేశాను, ఎక్కువ చేయలేదు. ఆఫ్టర్నూన్ లంచ్ చేసే టైంకి మా సిస్టర్ అయితే వీడియో కాల్ చేసింది, అందుకని నేను వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా మా హస్బెండ్ కూడా మధ్యలో లంచ్ అయితే చేసేసి వెళ్ళారు. తను వెళ్ళిన తర్వాత సింక్ నిండా బౌల్ అయితే చూసారు కదా, ఫుల్ అయితే ఉన్నాయి. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలనేసి ఇంకా అదన్నీ కూడా అందులో వేసేసి క్లీన్ చేసుకున్నాను. ఇంకా బౌల్స్ అన్ని వాష్ చేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసుకునేసరికి నాకు 4:35 అయింది. ఆ టైంకి అయితే ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేసుకున్నాను. నార్మల్గా అయితే 10 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంక ఈ మధ్య చేయలేదు, 15 డేస్ అయిపోయింది. అందుకని అది కూడా ఇంకా వేసేసి బాగా
వాష్ చేసుకున్నాను. ఇంకా కిచెన్ చూసేసరికి నాకే బాగా అనిపించింది. మనం ఎందుకంటే మార్నింగ్ లేస్తేనే కిచెన్ దగ్గర ఉంటాము, వచ్చేసరికి క్లీన్ గా లేకపోతే ఎవరికైనా నచ్చదు, నాకనే కాదు. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి వెదర్ అయితే చాలా బాగుంది. 10 మినిట్స్ అయితే వాకింగ్ చేశాను. బట్టలు అయితే ఆరలేదు, ఇంకా అవైతే వర్షం పడుతుంటే అటు ఇటు అయితే వేసాను. నాకైతే అసలు టైం గడుస్తలేదు. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి టైం పాస్ అయింది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చిన తర్వాత ఏదో ఒక వర్క్ ఉంది, టైం అయితే తెలియలేదు. ఇంకా క్లీనింగ్ అంటూ వంట చేస్తూ అన్ని బట్టలు వాష్ చేసి ఇదే సరిపోయింది టైం కూడా. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నా కాబట్టి బోర్గా అనిపించింది. బట్టలు ఎందుకు అట్లా చూస్తున్నా అంటే లేటుగా అయితే వాష్ చేశాను, అందుకే ఇక మొత్తమే పచ్చిగా ఉన్నాయి. నైట్ డిన్నర్ కి అయితే ఇక్కడ పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్ గా అయితే నేను పెసర్లు నానబెట్టుకుంది మొలకలు చేసుకోవడానికి. ఇంకా మా హస్బెండ్ ని అడిగితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలంటే ఏదో ఒకటి చేయమంటే ఇంకా నాకైతే ఏం చేయాలనో అర్థం కాక పెసర్లు అయితే నానబెట్టుకున్నాను అనేసి ఇంకా పెసరట్టు ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నాను, ఇంకా టేస్ట్ కి సరిపడా. ఇప్పుడు పల్లీలు కూడా వేయించుకుంటున్నాను. చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ తో చెప్పాను చట్నీ అయితే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి దోశ ప్రిపేర్ చేస్తాను. మళ్ళీ 2 టైమ్స్ చేయాలంటే చెయ్యను అనేసి చెప్పాను ఆల్రెడీ. ఎందుకంటే ఊకే చట్నీ చేయాలన్నా కూడా ఇబ్బంది అనిపిస్తుంది, అందుకని కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువనే చేశాను. ఇంకా చట్నీ కూడా నైట్ అయితే డిన్నర్ కంప్లీట్ అయితే చేసాము. ఇంకా బౌల్స్ ఉంటే వాష్ అన్ని చేసుకున్న తర్వాత ఇంకా నైట్ అయితే సోక్ చేసుకుంటున్నాను. 4-5 జీడిపప్పు, 5-6 బాదం అయితే నానబెట్టుకుంటున్నాను. ఇంకా డైలీ అయితే ఇవి మార్నింగ్ అయితే తింటాను ఆ నైట్ నానబెట్టుకొని. ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి టోటల్ గా గురువారం రోజు చేసిన బ్లాగ్ అండి. ఇంకా ఇదే వచ్చేసి ఫ్రైడే రోజు చేసిన బ్లాగ్. ఇంకా 2 డేస్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, థర్స్డే ఫ్రైడే రోజు. ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇంకా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. నైట్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను కదా బాదం, జీడిపప్పు. బాదం పొట్టు తీసి అయితే ఒక ప్లేట్ లో పెట్టుకున్నాను. బాదం, జీడిపప్పు, కిస్మిస్లు ఇంక ఇవైతే తింటున్నాము. మార్నింగ్ అయితే ఫస్ట్ ఇవి తినేసేయాలి బ్రేక్ఫాస్ట్ కు ముందు. కిస్మిస్ కూడా నా దగ్గర కొన్ని అయితే ఉన్నాయి, అవి నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ అయితే తాగాలి. ఆ వాటర్ కూడా కిస్మిస్ నానబెట్టుకున్న వాటర్ కూడా తాగితే హెల్త్ కి అయితే చాలా మంచిది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇక్కడ దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ముందు రోజు అయితే ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాను పిండి కూడా బాగా పొంగింది. ఇంకా దోశలు అయితే మా హస్బెండ్ కి వేసి ఇచ్చాను, తను బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా రెడీ అవుతున్నాడు వెళ్ళడానికి. అయితే నా బ్రేక్ఫాస్ట్ కూడా నేను కూడా దోశనే తిన్నాను, ఎందుకంటే ఇంకా మొలకలు అయితే నానబెట్టుకుంటే నైట్ పెసరట్టుకి చేశాను ముందు రోజు. మళ్ళీ పెసర్లు అయితే ఆ రోజు నైట్ అయితే నానబెట్టుకున్నాను, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కి వస్తాయి. అందుకని ఇంకా నేనైతే దోశనైతే తిన్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయి వెళ్తున్నాడు. బాయ్. 2 అవుతుందా 2:30 అవుతుందా మళ్ళీ? బాయ్. తను వెళ్ళిన తర్వాత కిచెన్ దగ్గర అయితే స్పీడ్ గా అన్ని చేశాను, ఎక్కడివి అక్కడే ఉండే. ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మధ్యలో అయితే బీట్రూట్ జ్యూస్ అయితే తాగాను. ఇంకా బీట్రూట్ అయితే ఉండే, మార్కెట్ కి వెళ్ళకున్నా కూడా ఇంట్లో అయితే ఎక్కువనే ఉంటాయి. అవైతే ఇంకా 11 o'clock అయితే ఫస్ట్ బీట్రూట్ అయితే జ్యూస్ తాగాను. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను, చెప్పాను కదా ముందు రోజు పెసలు కూడా నానబెట్టుకున్నాను అనేసి. ఇంకా మార్నింగ్ అయితే వాటర్ తీసేసి ఇంకా ఇందులో అయితే వేసాను, జల్లెట్లో స్ట్రెయిన్ చేసుకుంటే మనకి వాటర్ కూడా ఏమన్నా ఉన్నా కూడా కిందికి వచ్చేస్తాయి. ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే వంకాయ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చుకున్నాను టమాటోస్. ఇంట్లో ఉండే వంకాయలు అయితే తీసుకొచ్చాను. ఇంకా వంకాయలు అయితే అన్ని కట్ చేసుకున్నాను. కొన్ని వాటర్ లో సాల్ట్ వేసుకొని వంకాయ ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి, లేకపోతే కలర్ అనేది చేంజ్ అవుతుంది. పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఈ వంకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు కొంచెం పెద్దగా ఉన్నాయి, ఒక 2-3. అందులో గింజలు ఎక్కువ ఉంటాయి అనుకున్నాను, కానీ గింజలు కూడా ఏమీ లేవు, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. నార్మల్ గా మా మమ్మీ కూడా చెప్పింది, ఎందుకంటే గింజలు ఏమి ఉండవు చిన్న అల్ల అయితే అనేసి. ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి కూడా లాస్ట్ వీకెండ్ ఎక్కువ తీసుకొచ్చుకున్నాను, 1/2 kg. పండుగ వచ్చాయి పచ్చిమిర్చి. ఇంకా ఇలా ఎక్కువ తీసుకొచ్చుకుంటే ఎప్పుడైనా మనం వీకెండ్ ఇంటికి వెళ్ళినా కూడా ఉంటాయి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అనేసి నేను ఎక్కువనే తీసుకొచ్చుకుంటాను మార్కెట్ కి వెళ్ళినప్పుడు. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్
కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ వంకాయ ముక్కలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాతనే టమాటో ముక్కలు వేసుకోవాలి. కొంచెం వంకాయలు సాఫ్ట్ అయిన తర్వాతనే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. మా హస్బెండ్ కూడా వస్తారేమో అనేసి కాల్ చేశాను. ఒక 20 మినిట్స్ అయితే టైం పడుతుందని చెప్పారు. ఇంకా బయటకి వచ్చి చూస్తున్నాను వస్తున్నారేమో అనేసి. వచ్చేసరికి అయితే ఇక్కడ ఒక చిన్నగా వర్షం అయితే పడుతుంది. అంటే ఆ రోజు కొంచెం వర్షమే పడుతుంది మార్నింగ్ నుండి కూడా. ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఆకలేసింది చూసాను కానీ ఇంకా తను రాలేదు, వస్తలేడు అనేసి నేనైతే రైస్ అయితే పెట్టుకొని తింటున్నాను. నార్మల్ గా 20 మినిట్స్ అన్నప్పుడు హాఫ్ అన్ అవర్ వస్తాడు, లేదు అంటే ఇమీడియట్ గా కూడా వస్తారు. ఇంకా తనే వచ్చేసరికి అయితే నేను తిందాము అనేసి అయితే ఇంకా పెట్టుకున్నాను. ఇంకా గారెలు చేసాం కదా, అవి కూడా కొంచెం అయితే పెట్టుకున్నాను. నాకు ఇలా అన్నంలో తినడం అంటే బాగా ఇష్టము గారెలు. ఇంకా వంకాయ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా, అదైతే తింటున్నాను. తినే మధ్యలో మా హస్బెండ్ కూడా వస్తారు. ఎట్లాగో వచ్చినా కూడా తనైతే స్పీడ్ గా తినేసి అయితే వెళ్తాడు. నేనైతే కొంచెం లేట్ గానే తింటాను, అందుకని ఇంకా స్టార్ట్ చేశాను తినడం అయితే. నాకైతే వంకాయ టమాటో కర్రీ అయితే అస్సలు నచ్చలేదు, ఎందుకో బాగాలేదు. ఎప్పుడైనా మనం చేసుకున్న కర్రీలైనా కూడా ఒక్కొక్కసారి ఏదో ఒక కర్రీ అయితే కుదరదు. టేస్ట్ అయితే ఏం అనిపించలేదు, స్పైసీగా అనిపించింది. అయినా కూడా తిన్నాను, ఎందుకంటే మళ్ళీ గారెలు ఉన్నాయి కదా పక్కన, ఇంకా ఏదో ఒకటి ఆకలిస్తుంది అనేసి అయితే తిన్నాను. నార్మల్ గా అయితే కర్రీస్ అయితే మంచిగానే చేస్తాను కానీ అప్పుడప్పుడు ఇలా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఇంకా తినే టైంలో మా హస్బెండ్ అయితే మధ్యలోనే వచ్చారు. ఆల్రెడీ అన్ని తీసుకొచ్చి అయితే పెట్టాను. ఇంకా తనైతే స్పీడ్ గా తినేసి అయితే బయలుదేరుతున్నాడు ఇంకా మళ్ళీ ఆఫీస్కి అయితే. వస్తే తీసుకురా, అది నైటేనా? రెయిన్ కోట్ ఉందా పింక్ కలర్ది? తీసుకెళ్తే అయిపో కదా బ్యాగ్లో. మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుండి కొంచెం ఎర్లీగానే వచ్చారు, ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా అన్నారు. ఇంకా నేనైతే కన్ఫర్మేషన్ గా వెళ్తారో వెళ్ళరో అనుకున్నాను. యాక్చువల్ సండే వెళ్దాం అనేసి అన్నాడు, మళ్ళీ సడన్ గా అయితే రెడీ అయి వెళ్తున్నాడు. ఇంకా గోవా నుండి వచ్చేటప్పుడు అయితే చాక్లెట్స్ మీకు చూపించలేదు కదా, ఇంకా చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు. ఒక 5-6 ఫ్లేవర్స్ అయితే తీసుకొచ్చారు. నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు చాక్లెట్స్ అయితే. ఇంకా తనైతే తీసుకొని వెళ్తున్నాడు. వాళ్ళ కోడళ్ళకి కూడా తీసుకొచ్చారు, అందుకే ఇంకా అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారనేసి మా ఇంటికి అయితే వెళ్తున్నారు. పోతున్నాయా? మా హస్బెండ్ అయితే రెడీ అయ్యి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాడు. ఇంకా వెలుతురు కూడా ఉంది బయటనైతే, ఇంకా చీకడైతే ఏం కాలేదు. వెళ్ళిన తర్వాత అయితే కాల్ చేయమని చెప్పాను, తను మర్చిపోతాడనేసి ఇంకా మా అత్తమ్మకు కూడా కాల్ చేసి అడిగాను, వచ్చాడని చెప్పింది. తను వెళ్ళిపోయాక నేనైతే ఇక్కడ సోక్ చేసుకున్న మినపప్పు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇడ్లీ చేసుకుందాం అనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఆఫ్టర్నూనే నానబెట్టుకున్నాను. మంచిగా మినపప్పు అయితే నానిపోయింది. ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను. పిండి మెత్తగా పట్టుకుంటేనే ఇడ్లీలు కూడా బాగా సాఫ్ట్ గా వస్తాయి. ఇంకా నైట్ అయితే సోక్ చేసి పెట్టుకుంటున్నాను బాదం, జీడిపప్పు, కిస్మిస్. ఇంకా ముందు రోజు నేనైతే మర్చిపోయాను చెప్పాను కదా, ఇంకా కిస్మిస్ కూడా మా హస్బెండ్ అయితే గోవా నుండి వచ్చేటప్పుడు కొన్ని అయితే తీసుకొచ్చారు. బాదం, జీడిపప్పు, కిస్మిస్ రేట్ అయితే నార్మల్ గా డిఫరెన్స్ అయితే ఒక 200-150 అలా అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకా బిల్ అయితే నాకు చూపించలేదు, లేకపోతే మీకు క్లియర్ గా చెప్పేదాన్ని ఎంత పడింది అనేసి. ఇంకా ఇవైతే నైట్ అయితే సోక్ చేసుకుంటున్నాను. నైట్ డిన్నర్ కి అయితే నేను రైస్ తిన్నాను. ఇంకా ఇంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే. 2 days వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తొలి ఏకాదశి పండుగ రోజు నేను ఏం చేశాను అనేది కూడా వీడియో అనేది పోస్ట్ చేశాను నా ఛానల్లో. మీకు ఒకవేళ వీలైతే చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.